నమస్కారం. నా పేరు వయ్యారణ ఝాన్సీ రాణి. నేను సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి డిగ్రీ మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నా. ఈరోజు నేను థర్డ్ బిఏ స్పెషల్ తెలుగు 5th సెమిస్టర్ పేపర్ 6 యూనిట్ 2లోని సంధి పరిచయం చేసి ఆగమ ఆదేశ సంధులను గురించి వివరిస్తాను. ముందుగా సంధి అనగా కలయిక. ఇక్కడ సంధి అనగా రెండు పదాల కలయిక అన్నమాట. ముందుగా అసలు సంధి సూత్రాన్ని తెలుసుకుందాం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడమే సంధి. సంధిలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి పూర్వపదము, రెండవది పరపదం లేదా ఉత్తరపదం. పూర్వపదం చివర ఉండే అచ్చును పూర్వస్వరం అని, పరపదం మొదట ఉండే అచ్చును పరస్వరం అని పిలుస్తారు. ఇక్కడ ఏకాదేశం అంటే రెండు అక్షరాలను తొలగించి ఒక అక్షరం వచ్చి చేరడం. రాముడు ప్లస్ అతడు. ఇక్కడ రాముడులో డు, ఇక్కడ ఊకారం, అది పూర్వస్వరం అన్నమాట. తర్వాత ప్లస్ అతడు, అతడులో మొదటి అక్షరం యొక్క స్వరం పరస్వరం అన్నమాట. రాముడతడు, ఇది సంధి కలిసినప్పుడు. అయితే ఇప్పుడు మనం ఆగమ సంధులను గురించి తెలుసుకుందాం. ఆగమ సంధులలో మొదటిగా ఎడాగమ సంధి. ఎడాగమ సంధి గురించి తెలుసుకునేటప్పుడు ముందు ఆగమము అనగా ఏమో తెలుసుకుందాం. ఆగమము అనగా మిత్రుల వలె పక్కకు వచ్చి చేరునది. అంటే సంధి జరుగుతున్నప్పుడు పూర్వపర వర్ణముల మధ్య ఉన్న అక్షరాలను వీటిని తొలగించకుండా వాటి రెండిటి మధ్య మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమము. ముందుగా ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగంబగు. ఉదాహరణకు మా ప్లస్ అమ్మ. ఇక్కడ చూడండి, మాయమ్మ. ఎందుకని? సంధి సూత్రం ప్రకారము సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగము. అక్కడ ఎడాగము యకారం అనేది ఆగమంగా వచ్చి చేరిందనమాట. మీ ప్లస్ ఇల్లు, మీ ప్లస్ యకారం ఏ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు, అలా అన్నమాట. తరువాత టుగాగమ సంధి. టుగాగమ సంధి యొక్క సూత్రం చూడండి. కర్మధారయములందు ఉత్తున ఖర్చు పరమైనప్పుడు టుగాగము వచ్చును. కర్మధారయమునందు అనగా కర్మధారయం అంటే ఏంటి? విశేషణముల కలయికను కర్మధారయం అంటాం. ఇక్కడ కర్మధారయానికి కర్మధారయములందు ఉత్తున ఖర్చు పరమైనప్పుడు నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము. సరసపు ప్లస్ అలుక, సరసపు టలుక. వీటిలో సంధి జరిగినప్పుడు ట అదనంగా వచ్చి చేరింది. ఇలా ట వర్ణము వచ్చే సంధిని టుగాగమ సంధి అంటారు. రెండవదిగా దానిలో రెండవ సూత్రం చూడండి. కర్మధారయమునందు పేర్వాది శబ్దముల ఖర్చు పరమైనప్పుడు టుగాగంబు విభాషణగు. పేర్వాది శబ్దములు అనగా పేరు, చిగురు, పొదరు మొదలగునవి. పేరు ప్లస్ ఉరము, పేరుటురము లేదా పేరురము. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు లేదా చిగురాకు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరిటిల్లు లేదా పొదరిల్లు. తర్వాత వచ్చి
రుగాగమ సంధి. రుగాగమ సంధి యొక్క సూత్రం చూడండి. పేదాది శబ్దమునకు ఆలు శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగము వస్తుంది అన్నమాట. అసలు పేదాది శబ్దములు అనగా ఏంటి? పేద, భేద, బాలింత, మనుమ, వృద్ధ ఇలాంటివన్నీ కూడా పేదాది శబ్దములు అన్నమాట. ఆ పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే కర్మధారయంలో ఏమవుతుందంట? రుగాగమం అనేది వస్తుంది. పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు. తర్వాత నుగాగమ సంధి. నుగాగమ సంధిలో మొదటిగా చూడండి, మొదటి సూత్రం ఉదాంతమగు తధర్మార్థక విశేషణమునకు అచ్చుపరమగునప్పుడు నుగాగమంబగు. ఇక్కడ చూడమ్మా, ఉత్తు అంతంగా కలిగినటువంటి తధర్మార్థక విశేషణమునకు అచ్చుపరమైనప్పుడు నుగాగమ్మ అనేది వస్తుంది. ఉత్తు అత్తంగా కలిగినటువంటివి చేయు ప్లస్ అతడు, చేయు ప్లస్ నకారము ప్లస్ అతడు, చేయునతడు. తిను ప్లస్ అప్పుడు తినునప్పుడు, వచ్చు ప్లస్ అప్పుడు వచ్చునప్పుడు. నుగాగమ సంధిలోనే రెండవ సూత్రం చూడండి. షష్ఠీ తత్పురుష సమాసంలో ఏంటది? షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకారానికి అరుకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగము వస్తుంది. ఉకారానికి కానీ అరుకారానికి కానీ. చూడండి, రాజు ప్లస్ ఆజ్ఞ. రాజు ఉకారం, ఉకారానికి అచ్చుపరమైందనమాట. రాజునాజ్ఞ, రాజు ఉకారాంత పదం. తర్వాత వచ్చి ఆదేశ సంధుల గురించి తెలుసుకుందాం. అసలు ఆదేశం అనగా ఏమి? ఒక అక్షరం ఉన్న స్థానంలో మరొక అక్షరం వచ్చి ఆ అక్షరమును పోగొట్టి దాని స్థానంలో మరొక అక్షరం శత్రువు వలె వచ్చి చేరడం. వాటిలో మొదటిగా గసడదవాదేశ సంధి. అంటే గసడదవాలు ఆదేశంగా వచ్చే సంధి గసడదవాదేశ సంధి. ఉదాహరణకు గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు కదా. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. అక్కడ కాస్త దాగా మారిందనమాట. తర్వాత దానిలోని రెండవ సూత్రం చూడమ్మా. ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచట తపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. అవి ఏమై ఉండాలి? ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచట తపలకు ఏమొస్తాయంటే గసడదవలు క్రమంగా వస్తాయి. కాయ ప్లస్ కూరలు, కాయ ప్లస్ కూరలు, కాయ కూరలు. చూడండి, తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు, అలా అన్నమాట. తర్వాత వచ్చేసి ద్విరుక్తటకార సంధి. కురు, చిరు, కడ, నెడ, నుడు శబ్దములలోని ర, ఢ లకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్తటకారం ఆదేశంగా వస్తుంది. ద్విరుక్తటకారం అంటే ఏంటి? ఒక అక్షరం రెండుసార్లు, అంటే టా కింద టా ఒత్తు, అలా వచ్చేవన్నీ కూడా ద్విరుక్తటకారం అన్నమాట. ఉదాహరణకు చిరు ప్లస్ ఎలుక. అక్కడ ఏమన్నాడు? కురు, చిరు, కడ, నెడ, నుడు. ఇక్కడ మరి చిరు ఉంది కదా, చిరు ప్లస్ ఎలుక. ఆ రాడాలకు అచ్చుపరమైనప్పుడు అక్కడ రకారానికి ఏం పరమైంది? అచ్చులలో ఏ అనేది పరమైంది అనమాట. అప్పుడు ఏమవుతుంది?
చిలుక. చిరు ప్లస్ అడవి, రకారానికి రుకారానికి ఊ అనేటటువంటి అచ్చుపరమై టూగా మారింది. చిట్టడవి. కురు ప్లస్ ఉసురు, రుకారానికి ఉకారం చేరి కొట్టుసురు అయిందనమాట. తర్వాత కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. అలా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సరళాదేశ సంధి. ధృత ప్రాకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశముగా వస్తాయి. ధృత ప్రాకృతికాలకు. ధృత ప్రాకృతికం అంటే ఏంటి? నకారంబు ధృతంబు అంటారు. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. పూచెన్ ప్లస్ గలువలు. చేసెన్ ప్లస్ తల్లి, చేసెన్ ప్లస్ దల్లి. అవి ధృత ప్రాకృతికాలకు పరుషాలు పరమైతే అవి ఎలా మారుతాయంటే సరళాలుగా మారుతాయి అన్నమాట. తర్వాత ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగా వస్తాయి. అంటే ఒక్కొక్కసారి బిందువు వస్తుంది, ఒక్కోసారి సంశ్లేష వస్తుంది. ఇక్కడ చూడండి, పూచెన్ ప్లస్ గలువలు ఈక్వల్ టు పూచెన్ కలువలు. ఇక్కడ ధృతం అనమాట, ధృతములో మార్పు లేదు. తర్వాత చూడండి, పూచెన్ గలువలు, ధృతం ఇక్కడ సున్నాగా మారిందనమాట. తర్వాత చూడండి, నకారాన్ని ధృతం అంటారు. ని ను ధృతాలు. ధృతం చివరిగా గల పదాలను ధృత ప్రాకృతికాలు అంటారు అన్నమాట. రెండవది సంశ్లేష అనగా సంధి జరుగునప్పుడు పూర్వపదం చివరి హల్లు మొదటి పరపదం మొదటి హల్లుతో చేరుట. పూచెన్ ప్లస్ గలువలు, పూచెన్ గలువలు. ఇక్కడ నా కింద గా వస్తుంటే అది కనుక దానిని సంశ్లేష అంటారనమాట. ఇప్పుడు ఆదేశ సంధులు, ఆగమ సంధులు గురించి